the day one of this class. ఏంటంటే ఈవేళ ఫస్ట్‌ది ఏంటంటే ఇంట్రడక్షన్ టు పైథాన్. ఫస్ట్ పైథాన్ అంటే ఏంటో తెలుసుకుందాం. పైథాన్ ఈజ్ ఎ హై లెవెల్ ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇప్పుడు మీకు సింపుల్‌గా చెప్పాలంటే ఇంకోటి ఇక్కడ పైథాన్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇదేంటంటే ఇప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది పైథాన్ అనేది. మీరు సిమిలర్ టు సి లాంగ్వేజ్ జావా చూసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మీకు సి లాంగ్వేజ్‌కి, జావాకి పెద్ద పెద్ద సింటాక్సెస్ అయితే ఉంటాయన్నమాట. దీనికి అలా ఉండదు. పైథాన్‌కి అనేది చాలా చిన్న సింటాక్స్ అనేది ఉంటుంది. సో, అండ్ చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అది ఏంటంటే ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాగా అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఏంటంటే దాన్ని యూజ్ చేసి మీరు డిఫరెంట్ అదే ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయొచ్చు. అండ్ చాలా ఈజీ ఉంటుంటాయి. అండ్ మనం ఇప్పుడు పైథాన్ అనేది సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మన విండోస్లోకి అనేది చూద్దాం. ఫస్ట్ ఏంటంటే మీరు పైథాన్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాలన్నమాట. అండ్ ఓకే, ఇలా పైథాన్ వెబ్సైట్లోకి వెళ్ళాక డౌన్లోడ్ పైథాన్ 3.13.1 అని ఉంది కదా, వెర్షన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి యాడ్ టు పైథాన్ ఎక్స్టెన్షన్ ప్యాక్ అని ఉంది కదా, ఇది దీన్ని నొక్కి ఓకే ఇప్పుడు ఇన్స్టాల్ కొట్టండి. ఇన్స్టాల్ కొడితే మీకు అది ఇన్స్టాల్ అవుతుంది. నేను ఆల్రెడీ దీన్ని ఇన్స్టాల్ చేసేసా, సో మళ్ళీ చేయట్లేదు నేను. ఆల్రెడీ ఇన్స్టాల్ అయితే చేసేసాను. దీని తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే విఎస్ కోడ్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట మీరు విండోస్లోకి. విఎస్ కోడ్ అప్లికేషన్ అనేది మీరు విండోస్లోకి ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. నేను దాన్ని ఆల్రెడీ ఇన్స్టాల్ అయితే చేసేసాను. సింపుల్లీ దాని ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది అనమాట. మీకు స్టార్టింగ్ ఇన్స్టాల్ చేసింది ఓపెన్ చేయగానే అంటే మీరు దాన్ని ఇన్స్టాల్ చేసుకున్నాక అప్లికేషన్ అనేది ఫామ్ అయ్యాక మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే న్యూ ఫైల్ అనేది ఓపెన్ చేయండి. న్యూ ఫైల్లో నార్మల్ పైథాన్ ఫైల్ అనేది ఉంటుంది. ఫస్ట్ అది కూడా రాదు. ఫస్ట్ దీంట్లోకి రాగానే ఏం చేస్తారంటే ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళాక ఇక్కడ పైథాన్ అని సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ పైథాన్ ఎక్స్టెన్షన్స్ అయితే వస్తాయన్నమాట. పైథాన్ లాంగ్వేజ్ ఎక్స్టెన్షన్, పైథాన్ డీబగ్గర్ ఇవన్నీ ఉంటాయి. ఇది మైక్రోసాఫ్ట్ వర్డ్ది. ఈ రెండు ఇన్స్టాల్ అయితే చేసుకుని ఉండండి అనమాట. ఇన్స్టాల్ చేసుకున్నాక ఇప్పుడు న్యూ ఫైల్లోకి వెళ్ళండి. న్యూ ఫైల్లో ఇక్కడ పైథాన్ ఫైల్ అని ఉంటుంది. దాని మీద నొక్కితే ఇలా అనేది ఒకటి వస్తుంది అనమాట నార్మల్గా. ఇప్పుడు మనం ఒక ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది రాద్దాం. సింపుల్గా మీరు ప్రింట్ ఆఫ్ డబుల్ కోట్స్ పెట్టాలి. డబుల్ కోట్స్ పెట్టడం వల్ల ఏంటంటే మీకు అక్కడ ఉన్నది అనేది ప్రింట్ అవుతుంది. డబుల్ కోట్స్ అనేది మనం టైప్ స్ట్రింగ్ అనమాట. మనకి దాన్ని టైప్ స్ట్రింగ్ అని అంటారు. నోట్ చేసుకోండి పక్కన. డబుల్ స్ట్రింగ్లో మనం ఏం రాస్తే అది అది టైప్ స్ట్రింగ్ అనమాట. ఆ వర్డ్ అనేది మనం టైప్ స్ట్రింగ్ చేసినట్టు అర్థం. హలో వర్డ్, ఇది మన పైథాన్ కోడ్. దీన్ని ఒకసారి రన్ చేద్దాం. ఫస్ట్ పైథాన్ కోడ్ కాబట్టి మనం దీన్ని ఆల్రెడీ మన కోసమని పెట్టాను. సో ఇక్కడ సేవ్ చేద్దాం. ఆ ఎక్స్టెన్షన్ అనేది మీకు పైథాన్ కోడ్ ఎప్పుడు ఎలా సేవ్ చేసుకోవాలంటే పైథాన్ అని సేవ్ చేసుకున్నాక మీరు ఆల్రెడీ ఇది సేవ్ ఎలా అవుతుంది అంటే .py అన్న ఫైల్ ఫార్మాట్లో అవుతుంది. ఇది ఇక్కడ మీకు కనబడుతుంది కదా, py1.py. py అంటే పైథాన్కి ఎక్స్టెన్షన్ అనమాట. సో ఇక్కడ మీరు ఇలా రన్ చేసేటప్పుడు ప్రింట్ హలో వరల్డ్ అని ఉంది కదా, అక్కడ రన్ అవుతుంది. కనపడుతుంది కదా, మీకు అవుట్పుట్ అనేది టెర్మినల్లో వస్తుంది అనమాట. ఇదిగోండి అవుట్పుట్ హలో వరల్డ్.
సో ఇది మన ఫస్ట్ ప్రోగ్రామ్. సో సింపుల్గా స్టార్ట్ చేయాలి కాబట్టి చేసాము. ఇవాళ దీన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, విఎస్ కోడ్ని, పైథాన్ అనేది ఎక్స్టెన్షన్ మన విండోస్లోకి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది ఇవాళ క్లాస్. సో ఇది ఇవాళ క్లాస్. సో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని, డైలీ నన్ను ఫాలో అయితే రేపటి నుండి అయితే కొంచెం కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. అది మీకు చాలా ఈజీగా ఉంటుంది యాక్చువల్లీ చెప్పాలంటే, అర్థం చేసుకోవడం కానీ మొత్తం అంతా చాలా ఈజీగా ఉంటుంది. సో రేపటి నుండి మనం కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్లోకి అయితే దిగుతాం, కాన్సెప్ట్స్లోకి దిగుతాం. సో థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు సింపుల్ లెర్నర్ ఛానల్. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. నా ఛానల్ స్టార్ట్ చేసిన కొత్త కాబట్టి నాకు పెద్దగా రాదు. సో ఇలా నేర్చుకుంటున్నాను నేను కూడా. అంటే పైథాన్ కాదు, ఇలా వీడియోస్ అవి ఎలా అప్లోడ్ చేయాలి. సో మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అనేది చెప్తాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ.